హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కర్ణాటకలో కల్బుర్గి అంటే అది గుల్బర్గా అని కూడా అంటారు. అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఏషియన్ ఫన్ వరల్డ్ రిసార్ట్‌కి వచ్చాము. మార్నింగ్ 5 నుంచి నైట్ 10 వరకు అంటే మార్నింగ్ 5:30కి బయలుదేరి 10కి మేము రీచ్ అయ్యాము. ఆ 1 డే మొత్తం ఏం చేసామో, వాటర్ గేమ్ ఎలా ఆడాము, వేరే గేమ్స్ ఎలా ఆడాము, ఎలా ఎంజాయ్ చేసాము, ఏం బ్రేక్‌ఫాస్ట్ తిన్నాము, లంచ్ ఎప్పుడు ఎక్కడ చేసాము, అలాగే ఈవినింగ్ స్నాక్స్ తిని ఎలా బయలుదేరాము అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూపిస్తూ వెళ్తాను. మార్నింగ్ మేము ఒక గాడి వచ్చాము. ఇది రెండో గాడి రాయచూర్ నుంచి వస్తుంది. మా సార్స్ వాళ్ళు కార్‌లో వచ్చారు. టోటల్ 2 క్రషర్, ఒక కారు, 3 వెహికల్‌లో వచ్చాము. వచ్చేటప్పుడు యాదగిరి అని వస్తుంది. అక్కడ స్టాప్ చేసి మార్నింగే బయలుదేరాం కదా, టీ కాఫీ ఏదైనా తాగితే ఫ్రెష్‌గా ఉంటామని అక్కడ బెల్లం టీ, కాఫీ, బాదాం పాలు ఎవరికి ఏం కావాలో అవి తాగి మరి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి రీచ్ అయ్యేలోపు 9 అయింది. ఇది పిల్లల బెటాలియన్. అక్కడ నించోబెట్టి ఫోటోస్ తీస్తున్నారు. ఎందుకంటే అక్కడ పిల్లలకి కూడా చార్జెస్ చేస్తారనమాట. ఇలా ఫోటోస్ తీసి చూపిస్తే ఎవరికి ఫుల్ ఎవరికి హాఫ్ అని చెప్తారు. వీళ్ళు నేత్ర మేడం, ఇంద్ర మేడం, సవిత మేడం, అలాగే వీళ్ళు మల్లప్ప సార్ అని అందరూ మీకు హాయ్ కూడా చెప్పారు. పిల్లల్ని ఇలా నించోబెట్టి ఫొటోస్ తీస్తుంటే పేరెంట్స్‌కి అయితే ఫుల్ హ్యాపీ. వాళ్ళు కూడా అందరూ ఫొటోస్ తీసుకున్నారు. మేము ఇక్కడ టోటల్‌గా 41 మెంబర్స్ వచ్చాము పిల్లలతో కలిపి. మేము వచ్చింది ఇక్కడికి హెర్బల్ లైఫ్ అనే కంపెనీ నుంచి. దాంట్లో న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది. ఆ న్యూట్రిషన్ ఫుడ్ ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. దాంట్లో ఎలిజిబుల్ అయ్యుంటారు కదా, వాళ్ళకి కోచెస్ ఇలా 1 డే రిసార్ట్‌కి ఇలా ఫన్ వరల్డ్‌కి ఎక్కడికైనా తీసుకొస్తారనమాట. ఆరోగ్యంతో పాటు ఈ స్పెషల్ మూమెంట్స్ కూడా కలిసొస్తుంది. వీరు వీరన్న సార్ అని వాళ్ళ మిసెస్, వాళ్ళ పిల్లలు అందరూ కూడా వచ్చారు. వెనక ఉండేవారు నాగరాజ్ సార్ అని వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది. ఈమె మా ఫ్రెండ్ కూడా రెహనా మేమ్ అని, అందరూ చాలా ఫ్యామిలీస్ వచ్చాయి. ఇక్కడ ఒక స్పెషల్ అనుభవం అని కూడా చెప్పొచ్చు. మా అమ్మాయి ఒక రీల్స్ చూసింది. గ్లాస్‌లో ఎంతమంది ట్రిప్‌కి వచ్చామో అందరూ గ్లాస్ లోపలికి వెళ్ళినట్టు, గ్లాస్ తీయంగానే అందరూ జంప్ చేసినట్లు ఒక వీడియో చూయించింది మాకు. ఇలా చేద్దామని సరేలే అని అందరూ ఓకే అన్నారు. అందరూ చూడండి, పిల్లలు, పెద్దోళ్ళు అందరూ మా అమ్మాయి గ్లాస్ పట్టుకొని చేస్తుంటే అందరూ అందులో తూరినట్టు రీల్స్ చేస్తున్నాము. కొంతమంది సార్స్ అక్కడ ఆఫీస్‌కెళ్లారు. ఎందుకంటే ఎంతమంది వచ్చాము, పిల్లలు, మనం ఎంతసేపు ఉంటాము అంతా అక్కడ లిస్ట్ ఇస్తే దాన్ని బట్టి అరేంజ్‌మెంట్ చేస్తారంట. ఇక్కడ చూడండి, రైలు ఆడుకోవడానికి పెట్టారు. అందరు పిల్లలు అందులో ఎక్కారు. మా కుశల అయితే డ్రైవింగే చేస్తుంది. అందరిని తనే డ్రైవింగ్ చేసి రైల్లో తీసుకుపోతానని చెప్తుంది చూడండి. ఎప్పుడైనా వీకెండ్ కానీ, ఎప్పుడైనా మనకి వీలైనప్పుడు ఇక్కడికొస్తే చాలా ఎంజాయ్ చేస్తాము. అలాగే పిల్లలకి ఆడుకోవడానికి వాటర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే పెద్దోళ్ళు ఆడుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. మనము ఫ్యామిలీతో వస్తే ఎంత ఎంజాయ్‌మెంట్ చేస్తాం కదా, అంతకన్నా ఎక్కువే చేశానని చెప్పొచ్చు. ఎవరో అయినా అందరికి అక్కడికి ఒకరికొకరు పరిచయం అయ్యాము. చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. అది వీడియో సగం అయింది కదా. ఇంకా కొంతమంది సార్స్ వాళ్ళు, నా కూతురు అప్పుడు మిస్ అయ్యారు కదా, ఇప్పుడు వాళ్ళని కూడా గ్లాస్‌లోకి దూరినట్టు వీడియో తీసాము. మా అమ్మాయి వీడియో తీసినందుకు తను కూడా లేట్ అయ్యి వచ్చిందని తను కూడా ఇందులో వచ్చింది. స్పెషల్‌గా ముగ్గురికి థాంక్స్ చెప్పాలి. మా కోచెస్ వాళ్ళే ఈ ముగ్గురు మాకి ఇంత బాగా రెస్పాన్సిబుల్ తీసుకొని బాగా ఎంజాయ్‌మెంట్ చేపిచ్చి ఊరికి తీసుకెళ్లారు. వాళ్ళ ముగ్గురు చంద్రు సార్, శ్రీకాంత్ సార్, జయ సార్ అని వాళ్ళందరికీ స్పెషల్ థాంక్స్. అలాగే మనం వీడియో చేస్తాము, ఒక రీల్స్ చేస్తామంటే ప్రతి ఒక్కరు కూడా ఆ గ్లాస్‌లో దూరి ఉరికి వచ్చినట్టు వీడియోకి సపోర్ట్ చేశారు కదా. మీకు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తాను. నేను రీల్స్ చూసేటప్పుడు ఇలా అనుకునేదాన్ని, చేశారు, చేయలేదు అని అనేదాన్ని. కానీ ఒక్క వీడియో చేయాలంటే దాని వెనకాల ఎంత శ్రమ ఉంటదని నన్ను వీడియో తీసేకి మొదలు పెట్టాకే తెలిసింది. అది 30 సెకండ్స్ వీడియో, గ్లాస్‌లో దూరి ఎగ్గేది. 30 మినిట్స్ చేసాము. అంటే ఎంతసేపు టైం పడుతుందో చూడండి. వీడియో తీశాక దాన్ని ఎడిట్ చేసి అప్‌లోడ్ చేసే లోపల ఎంత టైం పడుతుందో వీడియో చేసే వాళ్ళకే తెలుస్తుంది అది. ఇంక అక్కడి నుంచి లోపలికొచ్చాము. అందరూ ఫ్రెష్‌గా కావాలని అఫ్రెష్ తాగాము. అఫ్రెష్ తాగాక బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీ అయిందన్నారు. పోహా చేశారు. దాంతో పాటు కర్డ్ ఉంది. పోహా, కర్డ్ అంతా తినేసి ఇంక వాటర్ వరల్డ్‌కి వచ్చేసాము. ఇక్కడైతే చాలా బాగా గేమ్స్ ఆడుకోవచ్చు. ఇక్కడ స్విమ్ సూట్ కూడా వాళ్ళే ఇస్తారు. పిల్లల నుంచి పెద్దల దాకా మా సైజుని బట్టి వాళ్ళకిస్తారు. అక్కడ కూడా కొన్ని రీల్స్ చేసాము. మేము ఫస్ట్ యాబట్టలతో ఉన్నాము.
అది తర్వాత స్విమ్ డ్రెస్ వేసుకొని కూడా రీల్స్ చేసాము. ఇవన్నీ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. అలా వీడియో చేశాక ఎంత పడి పడి నవ్వామంటే, ఒక్క సెకండ్ వీడియోకి ఎంతసేపు ట్రై చేస్తాం కదా అని అందరూ పడి పడి నవ్వాము. 10కి వాటర్ వరల్డ్కి వచ్చి వాటర్లో దిగిన వాళ్ళు 1 అయింది. అంటే 3 అవర్స్ నాన్ స్టాప్గా ఆడాము. ఇక్కడ రెయిన్ డ్యాన్స్, మ్యూజిక్, డ్యాన్స్, ఫన్ వస్తున్నాయి, అన్నీ ఆడుకున్నాము. అవన్నీ నేను వీడియో తీయలేదు, ఎందుకంటే వాటర్ నీళ్ళు పడితే ఫోన్ పాడవుతుందనేసి ఫోన్ కౌంటర్లో పెట్టేశాను. ఇంకా 3 అవర్స్ ఆడాక ఆకలి అవుతుంది, ఇంకా భోజనానికి వెళ్దామని లంచ్ రెడీ అయిందని చెప్తే మేము రెడీ అయ్యాము. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అన్ని షూట్ చేసుకున్నాము. చూస్తున్నారుగా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే, పిల్లలకి పెద్దలకి గేమ్స్ అలాగే ఉన్నాయి, ఆడుకోవడానికి అలాగే ఉన్నాయి, చెప్పలేమండి, చూడాల్సిందే మీరు. నేనైతే మస్తుగా ఎంజాయ్ చేశాను, నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ వీకెండ్ లో ఒక ధర ఉంటుంది, నార్మల్ డేస్ లో ఒక ధర ఉంటుంది. అంటే వీకెండ్ లో కొద్దిగా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి లంచ్ చేయడానికి వెళ్ళాము. మా కుషల్ అయితే అందరితో పాటు ఫొటోస్ తీసుకుంటుంది. అక్కడ ఫుడ్ వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, అన్లిమిటెడ్ కూడా ఉంది. తర్వాత మేము జ్యూస్ కూడా తాగాము, స్ప్రైట్ అవి ఉంటాయి కదా, కూల్ డ్రింక్స్ అన్ని తాగి మస్తు ఎంజాయ్ చేసాము.
చూశారు కదండి ఎన్ని గేమ్స్ ఆడామో. భోజనం అయిన తర్వాత 3 నుంచి 6 అవుతుంది. 3 అవర్స్ నాన్ స్టాప్ గా గేమ్స్ ఆడాము. జిప్ లైన్ అని ప్రతి ఒక్క గేమ్ కి ఇంత అమౌంట్ అని ఉంటది. అక్కడ కార్డ్ ఉంటాయి. ఒక కార్డ్ కి 500 రూపీస్ ఉంటది. అంతవరకు ఆడొచ్చు. మనకి ఎక్స్ట్రా కావాలన్నా మరి ఎక్స్ట్రా రీఛార్జ్ చేయించుకోవచ్చు. ఒక్కటి కాదులేండి అన్ని గేమ్స్ అన్ని కూడా నేను వీడియో షూట్ చేయలేదు. ఇంకా 6 అయింది. మేము 6:30కి ఎలా బయలుదేరాలి. ఈవినింగ్ స్నాక్స్ కూడా రెడీ అయింది అని చెప్తే అప్పుడు బయలుదేరి ఇంక ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ పకోడీ మరియు దాంతో పాటు టీ కూడా పెట్టారు. ఇంకా కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పకోడీ తిని టీ తాగాము. ఇక్కడ 6:30కి బయలుదేరితే మాకు ఇక్కడ 10 అయింది ముట్టే లోపల. ఇంకా సన్సెట్ కూడా అవుతుంది. లైటింగ్ కూడా వేశారు. ఈ లైటింగ్ చూస్తుంటూ అస్సలు బయటికి రాబుద్ది అయితలేదు, అంత బాగుంది. లాస్ట్ కి విజయ మేడము ఐస్ క్రీమ్ తినండి అందరని, తను తినదు కానీ మాకందరికి కొనిచ్చింది. చూడండి లాస్ట్ కి ఐస్ క్రీమ్ తినుకుంటూ మీకంతా బాయ్ చెప్తున్నాము. కొంతమంది జనాలు ఎక్కడ కలుస్తారంటే అక్కడ ఇలా జాతర ఆట సామాన్లు పెట్టే ఉంటారు కదా, ఇక్కడ కూడా పెట్టారు. ఇంకా లేట్ అవుతుందని అందరూ ఎవరి వెహికల్ వాళ్ళకి వెళ్ళాము. యాజ్ ఇట్ ఈస్ గా యాదగిరిలో మధ్యలో స్టాప్ చేసాము. అక్కడ మరి బెల్లం టీ, కాఫీ, బాదాం పాలు ఎవరికి ఏం కావాలో అది తాగాము. ఇక్కడికి మా ట్రిప్ ఎండ్ అవుతుంది. అందరూ మీకు బాయ్ చెప్తున్నారు చూడండి. మీరు కూడా మా లాగ్ ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. మీకు ఎప్పుడైనా వీలు కుదిరితే ఈ ప్లేస్కి రండి, ఖచ్చితంగా మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ. బాయ్.